ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా పరిధిలోని పుల్చల మండలంలో గుంపులుగా విడిపోయిన ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులకు అపార నష్టం ప్రతిరోజు వాటిల్లుతూనే ఉంది. శనివారం రాత్రి, ఆదివారం వేకోజామున పుల్చల మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో సంచరించిన గజరాజుల గుంపు స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించాయి. అడవి నుంచి వచ్చిన 8 ఏనుగుల గుంపు దేశిరెడ్డి గారిపల్లి, బాలిరెడ్డి గారిపల్లి పరిసర ప్రాంతాల్లోని వరి, వేరుశనగ పంటలపై దాడులు కొనసాగించాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఏనుగుల గుంపు మళ్లీ తిరిగి ఆదివారం ఉదయం అడవిలోకి వెళ్లిపోయినట్లు ప్రజలు పేర్కొన్నారు. ఈ ఘటనలతో రైతులు తీవ్రంగా ప్రతిరోజు కష్టనష్టాలు పాలవుతూనే ఉన్నారు. దాదాపు గత 3 సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ప్రతి ఒక్క రోజు గుంపులుగా విడిపోయి ఏదో ఒక చోట సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. అలాగే ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేసి ఈ సమస్య తీరేలా చూడాలని వారు పదే వేడుకుంటున్నారు. గజరాజుల గుంపుతో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట పంటలపై దాడులు కొనసాగిస్తుండటంతో స్థానికంగా ఉన్న రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా పోతుంది.